ఇచ్చినటువంటి లహరి మేడంకి, మన ఉమాశంకర్ సార్‌కి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. మనకి మార్నింగ్ సెషన్‌లో నాకు ఈరోజు నాకు ఈ అవకాశం రావడానికి ఈ జూమ్ సెషన్‌లో ఈ జూమ్‌కి కారకులైనటువంటి రంజిత్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. వెస్టేజ్ మేనేజ్మెంట్‌కి. ఇప్పుడు మనకి ప్రతి డిస్ట్రిబ్యూటర్‌కి నా డౌన్‌లైన్‌కి, నా అప్‌లైన్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మైసెల్ఫ్ రాజేశ్వరి శ్రీనివాస్ అండి. నేను సిల్వర్ డైరెక్టర్ పొజిషన్‌లో ఉన్నానండి. ఈ ఈ ఈ బిజినెస్‌కి రాకముందు నేను ఒక కాలేజీలో జేఎల్‌గా చేసేదాన్నండి. నేను ఈ బిజినెస్‌లోకి రావడానికి హెల్త్ కోసం వచ్చామండి ఫస్ట్. ఇందులో హెల్త్‌లో మేము మంచి రిజల్ట్ తీసుకున్న తర్వాత ఇందులో వెల్త్ కూడా ఉన్నదని మేము సంపాదించుకోవడమే కాకుండా ఎంతోమందికి సహాయం చేస్తూ, ఎంతోమందికి ఇన్‌కమ్ ఇప్పించొచ్చనే మంచి సంకల్పంతో ఈ బిజినెస్‌ని మా సారు నేను పార్ట్ టైమ్‌గా చేస్తున్నామండి ఈ బిజినెస్‌ని. మా సార్ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. ఇందులో ప్రెజెంట్ సిల్వర్ పొజిషన్‌లో ఉంటూ మా అండర్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళని కూడా మంచి పొజిషన్‌లోనికి వాళ్ళకి మంచి సపోర్ట్ ఇస్తూ, వాళ్ళకి కొంచెం మంచి సపోర్ట్ ఇస్తూ వాళ్ళకి ఇందులో వాళ్ళు ఏ ఏ ఆశతోటైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా మంచి ఇన్‌కమ్ ఇప్పిస్తూ వాళ్ళ డ్రీమ్స్ కూడా మేము ఫుల్‌ఫిల్ చేయాలని వాళ్ళతో పాటుగా మేము కూడా మేము మంచి డ్రీమ్‌తో ఉన్నామండి. మా డ్రీమ్ కూడా ఫుల్‌ఫిల్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఈ జూమ్ సెషన్‌లో ఉన్న వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నానండి. ఈరోజు మార్నింగ్ మార్నింగ్ సెషను మేడం గారు 5:15కి స్టార్ట్ చేసిన కాడి నుంచి కూడా మంచి హెల్త్ సప్లిమెంట్‌లో మనకు మంచి మంచి నాలెడ్జ్‌ని ఇస్తున్నారండి. అదే విధంగా నాకు తెలిసినటువంటి ఒక 2 ప్రొడక్ట్‌ల గురించి నాకు తెలిసిన నా నాలెడ్జ్‌ని మీ అందరికి ఇవ్వడానికి ఈరోజు వచ్చానండి. థాంక్ యూ అండి. మనం ఈరోజు గ్యానోడర్మా గురించి చెప్పుకుందామండి. గ్యానోడర్మా గ్యానోడర్మా అనేది సాంప్రదాయ ఆసియా వైద్యంలో ఉపయోగించే గ్యానోడర్మా లూసిడమ్ అంటారండి. దీని సైంటిఫిక్ నేమ్ అండి. దీన్ని ఎర్రపొట్టు గొడుగు అని కూడా అంటారండి. ఇది ఎర్రపొట్టు గొడుగుల సారం నుంచి తయారు చేయబడుతుందండి. వీటిని మూలికల రాజు అని కూడా అంటారండి గ్యానోడర్మాని. అంటే ఆయుర్వేదం మూలికలు అవి ఉంటాయి కదండీ! వాటిలో దీన్ని మూలికల రాజు అని కూడా పిలుస్తారండి. దీన్ని ఒక అద్భుతమైన పొట్టుగొడుగు అని కూడా పిలుస్తారండి. అంటే పొట్టుగొడుగులంటే మనం చాలామంది తింటారండి. ఇందులో ఎక్కువ ప్రోటీన్ ఉంటదండి. ఇది అది అది తినేది కాకుండా ఇది గ్యానోడర్మ్ అనేది ఇది మన దేశంలో పండేది కాదండి. ఆసియా ఖండంలో ఇది ఎక్కువగా పండిస్తారండి. ఇది ఇది ఎర్రపొట్టు గొడుగు అని కూడా అంటారు. దీన్ని ఇంగ్లీష్‌లో గ్యానోడర్మా అంటారండి. గ్యానోడర్మా క్యాప్సూల్ యొక్క ప్రధాన ప్రయోజనాలేంటంటే రోగనిరోధక శక్తిని పెంచుతుందండి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసే ప్రభావవంతమైన యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటాయండి. శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుందంటే అంటే డిటాక్సిఫికేషన్. అంటే మన లోపల ఉన్నటువంటి ప్రతి మలినాలను కూడా ఇది తొలగిస్తుందండి. అంటే డిటాక్సిఫికేషన్ అంటే మనం పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు కూడా మనం ఎన్నో అంటే ప్రతీదీ కూడా కెమికల్‌గా మనం తినే ఆహారంలోని కెమికల్ ఉందండి. మనకేదైనా ప్రాబ్లమ్ వస్తే కూడా టాబ్లెట్‌ల రూపంలో కూడా తీసుకుంటామండి. అంటే అంతా కూడానండి బయటికి రిమూవ్ అవ్వదండి. అది కొంత మన మన శరీరంలో ఉండి అది పేరుకుపోయి అది విష పదార్థాలుగా ఉండి అది తర్వాతగా అది ప్రాబ్లమ్ బయటపడుతుందండి. అలాంటిటువంటి ప్రతి మలినాలను కూడా ఇది గ్యానోడెర్మా క్యాప్సూల్ అనేది బయటపెడుతుందండి. మన లోపల గెడ్డలండి. గెడ్డలు కరిగించడానికి కూడా ఇది ఉపయోగపడుతుందండి. లేడీస్‌కి చాలా మందికి పీసీఓడీ ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి కదండీ! అలాంటిట్లికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్సే గాని, లేడీసే గాని, జెంట్స్‌కి సంబంధించిందే గాని చాలా మందికి ఒక ముందు గడ్డల రూపంలో క్యాన్సర్ గడ్డల రూపంలో కూడా అది పేరుకుపోయి ఉన్న వాటిల్ని కూడా ఇవి శుభ్రంగా కరిగిస్తుందండి. ఇది మెయిన్ ఏంటంటే స్ట్రెస్‌ని తగ్గిస్తుందండి. స్ట్రెస్ రిలీవింగ్ ప్రాపర్టీస్ తగ్గిస్తుందనమాటండి. అంటే ఒత్తిడిని తగ్గించే గుణాలు దీంట్లో ఉన్నాయండి. చాలా మందికి ఈ మధ్య ప్రతి
ఒక్కళ్ళకి కూడానండి, చదువుకునే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా స్ట్రెస్ ఎక్కువైపోయింది. అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అవ్వచ్చండి, వర్క్ విషయంలోనే కావచ్చు గానీ, వాళ్ళకున్నటువంటి సమస్యల వల్లే గానీ, ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వడం వల్ల చాలా మంది ఒత్తిడికి గురవుతూ ఉంటారండి. అలాంటి వాళ్ళకి కూడా మంచి రిలీఫ్‌గా కూడా ఉపయోగపడుతుందండి ఇది. శరీరాన్ని తాజాగా ఉంచుతుందండి. ఇవి నరాలను శాంతపరుస్తుందండి. శక్తిని మరియు ఓర్పును మెరుగుపరుస్తుంది. అలసట మరియు అనారోగ్యాలతో పోరాటానికి శక్తిని మరియు ఓర్పును ప్రోత్సహిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుందండి. మన మన రక్త ప్రసరణ సరిగా ప్రసరణ జరగడానికి కూడా ఇది మంచిగా ఉపయోగపడుతుందండి. మొత్తం శ్రేయస్సును ప్రోత్సహిస్తుందండి. అవసరమైన విటమిన్‌లు మరియు పోషకాలను మూలకంగా ఉండి, శరీరం యొక్క మొత్తం శ్రేయస్సుకు మెరుగుపడుతుందండి ఇది. ఇది ఓవరాల్‌గా ఏంటంటే స్కిన్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అండి. మనకి చాలా మందికి స్కిన్‌కి సంబంధించిన ప్రతి స్కిన్ ప్రాబ్లమ్‌కి కూడా ఈ శతావరి అనేది ఉపయోగపడుతుందండి. మనకి చాలామంది మగమార్చులకే కానీ, మొటిమలకే కానీ ఏదైనా మనం ఏమన్నా మనం పైన ఎక్స్టర్నల్‌గా ఉపయోగించుకుంటామండి ఏదైనా క్రీములవిని. కానీ ఇది లోపటి నుంచి కూడా ఇది నయం చేసుకొస్తుందండి కణాల నుంచి. మనకి చాలా మందికి ఇది ఎక్కువగా ఏంటంటే లేడీస్‌కి బాగా ఉపయోగపడుతుందండి. మనకి చాలామంది గర్భసంచిలో గెడ్డలొచ్చినియని చాలామంది అంటూ ఉంటారు కదండీ! అలాంటిటిలకి కూడా అంటే అవి గనక స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంటే గనక ఈ గ్యానోడర్మా అనేది యూజ్ చేయడం వల్ల ఏంటంటే మంచి రిజల్ట్‌ని తీసుకోవచ్చండి. కొంతమందికేంటంటే స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ గ్యానోడర్మా మంచిగా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ వచ్చేసి నోని క్యాప్సూల్స్ అండి. ఈ నోని క్యాప్సూల్స్ అనేది రోగనిరోధక శక్తిని పెంచడం, కీళ్ళ నొప్పులు తగ్గించడం మరియు జీర్ణక్రియను మెరుగుపరచడం వంటి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందండి. ఈ నోని అనేది ఏంటంటేనండి లక్ష్మణ ఫలం నుంచి దీన్ని తయారు చేస్తారండి అండి. ఈ లక్ష్మణ ఫలం అంటే మనం చాలా మట్టుకు వింటామండి. రామఫలం, సీతాఫలం అండి. ఇదేంటంటే ఆ జాతికి చెందిందేనండి. ఇదేంటంటే లక్ష్మణ ఫలం అండి. ఇది మనకి చాలా అరుదుగా వింటామండి దీన్ని నూనెని. ఈ నూనె అనే పదాన్ని మన 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 అబ్దుల్ కలాం గారేంటంటే ఈ నోని ఫ్రూట్ తినడం వల్ల ఏంటంటే, నో ఆపరేషన్, నో ఇంజెక్షన్. అంటే దీంట్లో అంత మంచి గుణాలున్నాయండి. అంటే ఈ నోని ఫ్రూటే గనుక తిన్నామంటే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఒక ఇంజెక్షన్ చేయించుకునే పనుండదు. ఆపరేషన్‌కి వెళ్ళే పనుండదని ఆయన దీనికి నోని అనే పేరు దీనికి పెట్టడం జరిగిందండి. ఇదేంటంటే క్యాన్సర్ కణాలండి. అంటే ప్రతి ఒక్కళ్ళలో కూడానండి క్యాన్సర్ కణాలనేవి ఉంటాయండి. అది మనం ఆహారంలో తింటున్నప్పుడు మనం తినే ఆహారంలో ఎప్పుడైతే పోషక విలువలో శక్తినిచ్చేదాన్ని తగ్గించి తగ్గుతుందో, పోషక విలువ తగ్గుతుందో, ఆ క్యాన్సర్ కణాలనేది మేల్కొంటాయండి. ఆ మేల్కొన్నప్పుడు మాత్రమే అవి బయటపడండి మనకు ప్రాబ్లమ్ అనేది క్రియేట్ అవుతుందండి. మనం తినే ఆహారంలో ఎప్పుడైతే పోషక విలువలు శుభ్రంగా తింటామో, అంటే పోషక విలువలు శక్తివంతమైన ఆహారం తీసుకున్న వాళ్ళకి ఆ యొక్క కణాలనేటటువంటి దాన్ని పూర్తిగా పూర్తిగా నాశనం చేస్తాయండి. ఈ ఈ నూనె క్యాప్సూల్‌కేంటంటే పూర్తిగా ఆ క్యాన్సర్ కణాలని శుభ్రంగా చంపేసే అవకాశాన్నయితే ఈ నూనెకి మాత్రం ఉన్నదండి. దీన్నేంటంటే ఎక్కువగా సాంప్రదాయకంగా జలుబు, అధిక రక్తపోటు మరియు మధుమేహం వంటి అనేక సమస్యలు కూడా ఉపయోగపడుతుందండి. ఇది ఎక్కువేంటంటే జలుబుకండి. అంటే వైరస్‌ను ఏంటంటే జలుబు కూడా ఒక వైరస్ ద్వారా మనకు సంభవిస్తుందండి. ఇదేంటంటే ఇది ఇది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి సంక్రమించే అవకాశం కూడా ఉంటుందండి. ఏంటంటే ఎక్కువగా ఇది తొందరగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వైరస్ అనేది పాకుతుందండి. ఇలాంటి దాన్ని కూడా నాశనం చేసే అవకాశం ఈ నూనె క్యాప్సూల్‌కి ఉంటుందండి. అధిక రక్తపోటు అంటే బీపీ ఉన్నవాళ్ళు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చండి. మధుమేహం అంటే ఇది షుగర్ ఉన్నవాళ్ళు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చండి. వెస్టేజ్‌లో నూనె క్యాప్సూల్స్‌లో ప్రయోజనాలేంటంటే రోగనిరోధక శక్తిని పెంచడం, నూనె క్యాప్సూల్ శరీరక రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుందండి. కీళ్ళ నొప్పులు తగ్గించడంలో సహాయపడుతుందండి. జీర్ణక్రియ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది. సరే ఇది శక్తిని స్థాయిలను పెంచడంలో అంటే మనలో యాంటీ అంటే రోగనిరోధక శక్తిని ఎక్కువ పెంచుతుందండి ఇది. ఇది ఆరోగ్యకరమైన చర్మాన్ని కూడా అంటే ఇది స్కిన్‌కి కూడా మంచిగా ఉపయోగపడుతుందండి. రక్తపోటు నియంత్రణ. అధికంగా చాలా మందికి హై బీపీ ఉంటదండి. హై బీపీ ఉన్నవాళ్ళు కూడా ఇది నోని క్యాప్సూల్ అనేది ఉపయోగించొచ్చండి.
ఇది 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 ఇంకోటేంటంటే దీంట్లో మంచి గుణం ఏంటంటేనండి, ప్రతి ఒక్కళ్ళోనండి దీన్ని వాడొచ్చండి. ఇది ఎక్కువగా మన షుగర్ ఉన్న వాళ్ళకి యూజ్ చేస్తే వాళ్ళకి మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుందండి. కాకపోతే ఇందులోదేంటంటేనండి, ఎక్కువ ప్రోటీన్ వాల్యూ ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే దీన్ని చాలామందేంటంటే డైలీ యూజ్ చేయకూడదండి. దీన్ని ఎలా యూజ్ చేయాలంటే ఒక 3 డేస్ వేసుకున్న తర్వాత ఒక 3 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ వేసుకోవాలండి. ఎందుకంటే ఇందులో ఎక్కువ ప్రోటీన్ వాల్యూ ఎక్కువుంట పొటాషియం వాల్యూ ఎక్కువుండటం వల్ల ఏంటంటే, మనకి అది డైలీ వేసుకోవడం వల్ల మొఖం తిరగటం అంటే దీని రియాక్షన్ అయితే కాదండి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ కాదండి అది. ఎందుకంటే అప్పటి వరకు కూడా మన పొటాషియం అనేది తక్కువగా ఉండటం వల్ల ఎక్కువైందో, ఆ ఎక్కువైన దాన్ని మన బాడీ దాన్ని అలవాటు పడాలండి. అలవాటు పడటం కోసమే దీన్ని 3 రోజులు గ్యాప్ ఇచ్చి 3 రోజుల తర్వాత అలా వేసుకోవాలండి. ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేయొచ్చండి. ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు యూజ్ చేయొచ్చు. ప్రాబ్లమ్ లేని వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చండి. ఇదేంటంటే మీకు ఇది కూడానండి డిప్రెషన్‌కి, ఆందోళన ఎక్కువగా ఉన్నవాళ్ళు కూడా దీన్ని ఎక్కువగా ఉపయోగించుకోవచ్చండి. మంచి స్ట్రెస్ కూడా తగ్గిస్తుందండి. స్ట్రెస్ తగ్గించడంలో సహాయపడుతుందండి. ఇది ముఖ్యంగా ఏంటంటే జలుబు అంటే జ్వరాలు, అనారోగ్య చికిత్స చేయడానికి కూడా ఇది ఇది మంచిగా ఉపయోగపడుతుందండి. దీన్ని దీన్ని చాలామందేంటంటే క్యాన్సరు ఉన్నవాళ్ళు కూడా ఎక్కువ ఈ క్యాప్సూల్‌ని ఒక సప్లిమెంట్‌గా తీసుకుంటారండి. క్యాన్సర్ ఉన్నవాళ్ళు యూజ్ చేసుకోవచ్చండి. షుగర్ ఉన్నవాళ్ళు యూజ్ చేసుకోవచ్చండి. చాలామందేంటంటే పద్దాక వాళ్ళకేంటంటే చిన్నదానికి కూడా వాళ్ళు వర్షంలో తడిస్తేనే జలుబు రావడం కాదండి. వాళ్ళు ఏదైనా ఏ ప్రాబ్లమ్ వచ్చినా సరే డస్ట్ అలర్జీ అలాంటివి ఉన్న వాళ్ళందరూ కూడా దీన్నేంటంటే ఈ నోని క్యాప్సూల్‌ని ఉపయోగించొచ్చండి. కాపోతే దీన్నేంటంటే ఎవరు ఉపయోగించినా సరే, ఏ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు ఉపయోగించినా సరే మిగతా సప్లిమెంట్‌లాగా డైలీ కాకుండా దీన్నేంటంటే ఒక ఈని ఒక వీక్‌లో 3 డేస్ మాత్రమే యూజ్ చేసి తర్వాత 3 డేస్ గ్యాప్ ఇచ్చి దీన్ని మళ్ళీ మళ్ళీ కంటిన్యూ చేయాలండి. దీంట్లో ఏంటంటే 90 క్యాప్సూల్ వరకు ఉంటుందండి. ఇది ఇది మనకి ఈ నూనె క్యాప్సూలే గానీ, కెనోడర్మాయే గానీ మనకేంటంటే స్కిన్‌కి ఉపయోగపడుతుందండి. హెయిర్‌కి ఉపయోగపడుతుందండి. ఇందులో ఉండే మన వెస్టేజ్‌లో ఉండే గొప్ప గొప్ప గుణం ఏంటంటే ప్రతి సప్లిమెంట్ కూడానండి ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు వేసుకోవచ్చండి. ప్రాబ్లమ్ లేని వాళ్ళు వేసుకోవచ్చు. అంటే బయట మెడిసిన్ ఏంటంటే ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత మనం యూజ్ చేసుకుంటామండి. కానీ ఈ సప్లిమెంట్‌లనేది ప్రాబ్లమ్ రాకుండా ముందుగానే మనం జాగ్రత్త తీసుకోవడానికి ఈ మంచి సప్లిమెంట్లు మనకు ఉపయోగపడతాయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా యూజ్ చేసుకోవాలండి. చాలామంది మనం ఏంటంటే ఏదైనా ప్రాబ్లమ్ వస్తే హాస్పిటల్‌కి వెళ్తేనే హాస్పిటల్‌లో డాక్టర్ దగ్గర చూపించుకుంటే ఆయన ప్రిస్క్రిప్షన్ రాసిస్తే మాత్రమే మనం ఏం చేస్తామంటే అదే మంచిది దానివల్ల తగ్గుతదనే ఉద్దేశంతోటి ఫస్ట్ నుంచి కూడా మన సైకలాజికల్ ఫీలింగ్‌లో మనం ఉండిపోయామండి. కానీ మన ఈ సప్లిమెంట్ అనేది చాలామంది ఏంటంటే ఐర్ అఫీషియల్సే గాని, డాక్టర్సే గాని ఎవరు కూడా ఈ మెడిసిన్ ఎవరు యూజ్ చేయరండి. మనం మాత్రం తెలియనోళ్ళు మాత్రమే మనం మెడిసిన్ అనేది ఆ మెడిసిన్ యేసుకుంటేనే తగ్గుతది. ఏ ప్రాబ్లమ్ అయినా సరే మనకి రానంత వరకు కూడా మనం చాలా హెల్తీగా ఉంటామండి. లోపల మన ప్రాబ్లమ్ ఉన్నా గాని మనకు తెలియనంత వరకు కూడా దానివల్ల మనం ఏంటంటే తెలియనంత వరకు బానే ఉంటామండి. ఎప్పుడైతే మనకి ఆ ప్రాబ్లమ్ ఉన్నదని తెలిసిన తర్వాత 50% మనిషి ఆ ప్రాబ్లమ్ కంటే ముందే కృంగిపోతారండి. అయితే ఇప్పుడు కూడా ఏంటంటే మన సైకలాజికల్ ఫీలింగేనండి. ఏదైనా సరే ఫస్ట్ నుంచి మనం దేనికైతే విషానికి అలవాటు పడిపోయి దాన్నే మనం మళ్ళీ తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నాం గానీ, ఇది మనం దీని మీద మనకి అవగాహన లేక కొంతనండి ఫస్ట్ నుంచే మెడిసిన్‌కి అలవాటు పడిపోవడం వల్ల దీని మీద ఎక్కువ దృష్టి పెట్టలేకపోతున్నామండి. ఏదైనా సరే ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత కంటే ప్రాబ్లమ్ రాకముందే ముందుగానే మనం ఈ సప్లిమెంట్లు యూజ్ చేసుకోవడం వల్ల ఏ ప్రాబ్లమ్‌నైనా సరే ఎదుర్కొనే అవకాశం ఉంటుందండి. మనము మన కుటుంబాన్ని కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతామండి. థాంక్ యూ సో మచ్ అండి.